ఇక్కడ సిహెచ్సి కట్టారు, అక్కడికి వెళ్తే మీకు ఉచితంగా వైద్యం అందిస్తారు. కేజీహెచ్కి వెళ్తే ఉచితంగా వైద్యం అందిస్తారు. అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఫస్ట్ డాక్టర్ చూడ్డు, కౌంటర్ని చూపిస్తారు మనకి. అక్కడికి వెళ్ళి డబ్బులు కడితే డాక్టర్ చేయి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, టెస్టులు రాస్తారు. ఒక 10,000 20,000 మన వేసుకొచ్చిన డ్రెస్సు, మెడలో ఏమైనా ఉన్నాయా అన్నీ చూసి దాన్ని బట్టి ఏ టెస్టులు రాయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. జబ్బును బట్టి కాదు, రోగాన్ని బట్టి కాదు. వీడి కారులో వచ్చాడా, ఆటోలో వచ్చాడా, సైకిల్ వేసుకొచ్చాడా చూసి అప్పుడు టెస్టులు రాస్తారు. ఈ టెస్టులకి 10,000 20,000 25,000 అయిపోయిన తర్వాత ఐసీయూలో జాయిన్ చేయాలంటే రోజుకి 30,000. ఇవన్నీ కాకుండా దానికి మళ్ళీ ఇంకా మందులు అదనం. అదే రూమ్లో ఉండాలంటే రోజు 10,000, వార్డులో ఉండాలంటే రోజుకి 5,000. ఇది ప్రైవేట్ హాస్పిటల్ రేట్లు. అలాంటప్పుడు పేదలకి ఇవి కావాలా అవి కావాలా? జగన్ గారేమో నేను గవర్నమెంట్ హాస్పిటల్ కడతాను, గవర్నమెంట్ కాలేజీలు నడుపుతానని అంటే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు కట్టిన హాస్పిటల్ కూడా నేను కార్పొరేట్కి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవరు గొప్ప అని అడుగుతున్నాను నేను. సరే, ఇంత దుర్మార్గం ఏంటయా? కనీసం కొంచెం అయినా కూడా పేదల గురించి ప్రజల గురించి ఆలోచించరా మీరు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ప్రారంభించారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. మనందరం మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల్లో ఆందోళన ఉంది. చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం దీన్ని బహిరంగ వ్యతిరేకించలేకపోయినా లోపల వ్యతిరేకించే పరిస్థితి. అయినా ఆగకుండా టెండర్లు పిలిచారు. అప్పుడు జగన్ గారు ఒకటే చెప్పారు, ఎవడొస్తాడో వచ్చి టెండర్లు వేసి తీసుకోండి, నేను వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటాను అని.